ఇది ఎంత పడిందో తెలుసా? 450 రూపీస్ మాత్రమే పడింది. చక్కటి అంచు బార్డర్ ఉన్న చీర. నేను మాత్రము ప్రతి పండగకి బట్టలు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలని అసలు పెట్టుకోను. కాకపోతే అమ్మవారికి పెట్టవలసిన శారీస్ అయితే కొనుక్కుంటానండి. అందులో సంవత్సరానికి 2 చీరలు తప్పకుండా కొద్దిగా జరీ అంచు ఉన్నవి తీసుకుంటాను. అవి కూడా 500 లోపే తీసుకుంటాను. అంతకు మించి ₹1 అయితే ఎక్కువ పెట్టను. ఇంక ఇది 450 పడింది. తర్వాత వరలక్ష్మి వ్రతానికి మొన్న కట్టుకున్నాను కదా పింక్ శారీ, ఆ శారీ కూడా 450 పడింది. ఇంకా శారీ చూసారా, చాలా బాగుంది కదా. ఇంకా ఇది ఇప్పుడు ఈ అమ్మవారికి పెట్టిన తర్వాత దీపావళికి ఇంకా లక్ష్మీదేవికి, గజలక్ష్మీదేవి అవతారము ఇంట్లో అలంకరణ చేసుకుంటాను కదా, అమ్మవారికి కట్టిన తర్వాత నేను సంక్రాంతి నోములకు కట్టుకుంటానండి. ఇంకా అది నా పద్ధతి అన్నమాట. సంవత్సరానికి 2 చీరలు మాత్రము కొంచెం మంచివి 500లో తీసుకుంటాను. ఇంకా మామూలుగా ఏదైనా పెట్టుడు, మామూలుగా దేవతలకి పెట్టేటివి, లేదంటే ఏదైనా పీఠం దగ్గర ఇప్పుడు సంక్రాంతి నోములు వస్తే పుట్టింటి వాళ్ళు చీర తీసుకోవాలి. ఆ అవకాశం లేనప్పుడు ఇంకా అమ్మవారు డైలీ వేర్